కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగింది. మొత్తం 19 మంది కొత్త వారికి మోడీ మంత్రివర్గంలో చోటు దక్కింది. మంత్రివర్గ విస్తరణలో దళితులు, ఓబీసీలకు ప్రాధాన్యం కల్పించారు. పూర్తి డీటెయిల్స్ ని మనకి ఢిల్లీ నుంచి ప్రసాద్ మనకు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, ఓవర్ టు యు. ముందుగా ఊహించినట్లుగానే ప్రధానమంత్రి మోడీ తన మంత్రివర్గంలో మరొక 19 మందికి కొత్తగా అవకాశం కల్పించారు. ఆ మేరకు ప్రమాణ స్వీకారం ఇప్పుడే ముగిసింది. ఆ తర్వాత 1 గంటకు కేంద్ర మంత్రివర్గ మండలి సమావేశం అవుతుంది. ఈ సమావేశంలో ప్రభుత్వ లక్ష్యాలు, ప్రభుత్వం మంత్రుల నుంచి కొత్తగా వస్తున్నటువంటి మంత్రుల నుంచి ఆశిస్తున్నదేంటి అన్న అంశాన్ని చాలా వివరంగా తెలియజేసి ప్రభుత్వ లక్ష్యాలను వారి ముందుంచి పనిచేసే విషయంలో చాలా వేగవంతంగా ప్రజల మన్నలను చూరగొనే విధంగా పనిచేయాలన్న ఉద్బోధ చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత మంత్రిమండలి సమావేశం ముగిసిన తర్వాతనే ఏ మంత్రులకు ఉద్వాసం లభించింది, అదేవిధంగా ఏ మంత్రులకు ఏ శాఖలు అందజేశారు, అప్పచెప్పారన్న అంశాన్ని స్పష్టంగా తెలిసే అవకాశం ఉంది. ప్రస్తుతానికి మోడీ యొక్క ఆలోచనలను దృష్టిలో పెట్టుకుని చూసుకున్నట్టయితే ఉత్తరప్రదేశ్, అదేవిధంగా ఉత్తరాఖండ్, పంజాబ్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కొంతమేరకు సామాజిక సమీకరణను కూడా దృష్టిలో పెట్టుకుని అవకాశం కల్పించినట్టు తెలుస్తుంది. ప్రధానంగా ఎస్సీలకు చాలా ప్రాధాన్యత కల్పించి ఇప్పటికే బహుజన సమాజ్ పార్టీ ఎస్సీలకు ఒక నాయకత్వం ఇస్తుంది కాబట్టి వారికి అండగా ఉన్నటువంటి దళితుల యొక్క ఓట్లను కూడా బీజేపీ వైపు మళ్లించుకునేందుకు గాను నిర్ణయం తీసుకుని చాలా ఎక్కువ మందికి అవకాశం కల్పించారు. దాదాపు 4గురికి ఈ మంత్రివర్గంలో చోటు లభించింది. శ్రీమతి కృష్ణరాజుతో పాటు అర్జున్ రామ్ మేఘవాలు, అదేవిధంగా అజయ్ టమ్టా ఉత్తరాఖండ్ నుంచి, భాగస్వామ్య పక్షమైనటువంటి ఆర్పీఐ చెందినటువంటి రామ్దాస్ అథవాలే మహారాష్ట్ర చెందినటువంటి ఎంపీ, వీరు 4గురికి కూడా ఈ కేబినెట్ లో చోటు లభించింది. ప్రధానంగా ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని దళితులను వాళ్ళ యొక్క మనసును చొరగొనాలి, అదేవిధంగా వారికి ప్రాధాన్యత కల్పించాలన్న అభిప్రాయాన్ని కలుగజేసి వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందాలన్న అంశాన్ని మోడీ ప్రధానంగా దృష్టి సారించినట్టుగా తెలుస్తుంది. ఇక బీసీలకు సంబంధించి కూడా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ను కూర్మికి చెందినటువంటి సామాజిక వర్గం చెందినటువంటి అనుప్రియ పాటిల్కు అవకాశం కల్పించారు. అనుప్రియ పాటిల్ ఉత్తరప్రదేశ్ లో అప్నాదల్ అనే ఒక పార్టీకి ఏకైక ఎంపీగా ఉన్నారు. ఆమెకి స్థానం కల్పించడం ద్వారా ఉత్తరప్రదేశ్ లోను, అదేవిధంగా బీహార్ లోను కూడా కూర్మిలను తమ వైపు తిప్పుకోవడంతో పాటు నితీష్ కుమార్ యొక్క ఎదుగుదలను అడ్డుకునేందుకు కూడా ప్రధాని మోడీ, అమిత్ షా వ్యూహం రచించినట్టుగా తెలుస్తుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని సామాజిక సమీకరణ అంశాలు, అదేవిధంగా ఉన్నత విద్య, ప్రభుత్వ లక్ష్యాలు, వారి యొక్క పనితీరు, గతంలో రాష్ట్ర మంత్రులుగా పనిచేసిన తీరు, అహులువాలియా అయితే దాదాపు 5 సార్లుగా ఎంపీగా ఉన్నారు. ఆయన కూడా పార్లమెంటరీ వ్యవహారాలు ఆయనకు అప్పచెప్పే అవకాశం ఉన్నట్లుగా దాదాపుగా రూఢికి తెలుస్తుంది. ఇప్పటికే 2 మంత్రులు ఉన్నప్పటికీ కూడా వెంకయ్యనాయుడు ప్రధానంగా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్నారు. అదేవిధంగా ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ కూడా సహాయ మంత్రిగా ఉన్నారు. దీంతో పాటు చాలా పార్లమెంట్లో అనేక అంశాలు చర్చకు వచ్చిన సందర్భంలో ప్రతిపక్షాల దాటిని అదుక్కునే విషయంలో మరింత దూకుడుగా ఉండాలి అన్న అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ఎస్ఎస్ అహ్లూవాలియా, వెస్ట్ బెంగాల్ చెందిన డార్జిలింగ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఎస్ఎస్ అహ్లూవాలియా సీనియర్ ఎంపీ కూడా ఆ బాధ్యతలు అప్పగించాలన్న అంశం చాలా స్పష్టంగా తెలిసింది. మొత్తానికి 1 గంట 2 గంటల్లో ఏ శాఖలు ఎవరికి అప్పగించారు అన్న అంశాన్ని చాలా స్పష్టంగా తెలిసే అవకాశం ఉంది. రైట్ ప్రసాద్, థ్యాంక్ యూ.